జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంట్రా పిలుస్తుంటే ఆకుండా వెళ్ళిపోతున్నావు? అమ్మాయి బాబు రానా మర్యాద లేదు. ఫైనాన్స్ లో బండి తీసుకొని ఈఎంఐ కట్టకుండా తిరుగుతున్నావు. నీకు మర్యాద ఏంటి? ఫైనాన్స్ లో తీసుకున్నావా? ఏయ్ మాట్లాడుకో. వాయిస్ ఇచ్చారంటే కోటింగ్ అయిపోద్ది. నాకొచ్చిన మెసేజ్ కరెక్టే. బండి నెంబర్ 8686. తప్పకండి. తప్పుకోండి. డబ్బు మొత్తం కట్టి అప్పుడు బండి తీసుకెళ్ళండి. ఆగు. నీ మటుకు నువ్వు వచ్చి బండి తీసుకెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? బాబు మీరు అస్సలు తగ్గదు. అస్సలు తగ్గను. హా, అరే పట్ట పగలు నడి రోడ్డు మీద మగాళ్లకు రక్షణ లేకుండా పోయింది బండి. అవును బాబు. బండిని తీసుకెళ్లడం కాదు, ఎక్స్ట్రాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా అమ్మతో చెప్తాను. అమ్మతో చెప్తావా? అవును, ఆవిడ సంగతి నీకు తెలీదు. హలో అమ్మా, ఏంటన్నా నీ వాయిస్లోని వైబ్రేషన్ తేడాగా ఉంది? స్పీకర్ స్పీకర్ ఇక్కడ గొడవ జరుగుతుందమ్మా. గొడవ ఎవరితో? ప్యాంటు చొక్కా వేసుకున్న ఒక అమ్మాయి. మీరు చెప్పింది నిజమే అమ్మా. ప్యాంటు చొక్కా వేసుకున్న అమ్మాయికి పొగరు ఎక్కువ ఉంది. ఏయ్ ఈఎంఐ కట్టలేదని బండి తీసుకెళ్తానంటుంది. ఈఎంఐ కట్టలేదా? దానికి ఒకసారి ఫోన్ ఇవ్వు నాన్న. ఇదిగో మాట్లాడు. లైన్లో ఉంది మా అమ్మ. హలో. ఏయ్ ఎవరివే నువ్వు? ఎవరనుకొని బండి ఆపావు? నువ్వెవరితివే? నన్ను ఎవరివే అంటావా? మీరెలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతా. బండికి ఈఎంఐ కట్టలేదు కాబట్టి రికవరీ కోసం వచ్చాను. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే ఆఫీస్కొచ్చి మాట్లాడుకో. తీసుకో. తప్పక. ఎవరక్కా? ఎవరితో తెలీదు, ఏదేదో మాట్లాడుతోంది. మమ్మీ ఇక్కడికొచ్చావేంటి? అమ్మకొచ్చి పూజ చూసావా? అమ్మకొచ్చి అని నన్ను ఎలా ఎగతాళి చేస్తుందో. శివుడే మేడం, మన బండి లాక్కి వెళ్ళిపోయింది. మాట్లాడండి మేడం. తనెవరు? నా మరదలు. అంతేకాదు, పెద్ద లాయర్ కూడా. మీరు మా మీద దౌర్జన్యం చేసి మా బండి లాక్కున్నందుకు రికవరీ చేయడానికి వచ్చింది. మర్యాదగా బండిచ్చి సారీ చెప్తే సరే సరి, లేదంటే నీ మీద కేసుల మీద కేసులు పెట్టి నిన్ను జైల్లో పెట్టించడానికి వచ్చింది. ఎవరి మీద పెడతారయ్యా కేసులు? తన డ్యూటీ తను చేసింది. మీరేమైనా కేసులు పెట్టాలి అనుకుంటే ఆ ఫైనాన్స్ కంపెనీ మీద పెట్టుకోండి. అసలు మేము ఏ ఫైనాన్స్ తీసుకోలేదు. అది మా ఓన్ బండి. పూజ మేడం, ముందు నేనుంటాను, వెనక మీరుండండి అని చెప్పి ఇప్పుడు సైలెంట్గా ఉంటారేంటండి? మాట్లాడు పూజ. ఏమండి, మేడం గారు ముందుకెళ్తున్నారు. మరిప్పుడు చూడు, వాళ్ళని క్వశ్చన్స్తో ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తుందో. మీ పేరేంటి? క్రాంతి. ఏ
క్రాంత. మీ అమ్మగారి పేరు? కనక మహాలక్ష్మి. అంటే నేనే. దేనికమ్మా? మా పేర్లు వివరాలు తెలుసుకుని కేసు పెట్టడానికా? కాదండి, తనని చూస్తుంటే తెలిసిన వ్యక్తిలా అనిపించింది. పూజ, ఇంటి దగ్గర తనెవరో చూపించు, అది చేస్తా ఇది చేస్తా దుమ్ము దులిపేస్తా అన్నావు. ఇప్పుడు బండి గురించి మాట్లాడకుండా పేర్లు నక్షత్రాలు అడుగుతావేంటి? అరే బండి, తన వల్ల కాదని అర్థమైపోయింది గాని నువ్వే ఏదో ఒకటి చేయరా. నేనా? చా, ఒక ఆడదాన్ని చూసి భయపడుతున్నావు? మగాడివి కదా? మీరు మగాడేగా. రే బండి, నువ్వు నా బాడీ గార్డువిరా. నీ శక్తి నీకు తెలీదు. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. హనుమంతుళ్ళ పర్వతాన్ని ఎత్తగలవు. బలవంతుళ్ళ వాళ్ళ మీద పడిపోయి బండి రికవరీ చేయగలవు. మీకు నమ్మకం ఉందా బాబు? ఫుల్లుగా. అది చాలు, చెలరేగిపోతా. పూజ, కమ్ బ్యాక్. ఇదిగో చూడు, బేసిక్గా నాకు వైలెన్స్ నచ్చదు. కాబట్టే నువ్వొచ్చి బండి తీసుకెళ్తున్నప్పుడు రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మా బండి మాకు కావాలి. మర్యాదగా ఇచ్చేయి. ఆహా, ఇవ్వకపోతే? కంట్రోల్ 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 కంట్రోల్. నాకు బీపీ తెప్పించొద్దు. నేను వైలెన్స్లోకి దిగితే కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఓ, చెప్పు, బండిస్తావా? యాక్షన్లోకి దిగమంటావా? 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 బావా, బావా, బావా. ఇక్కడున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.